హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ పాట్ కిచెన్ హోమ్. షుగర్, బీపీ తగ్గించడమే కాకుండా విటమిన్ ఏ, సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, మనం పప్పుతో చేసినట్లయితే ప్రోటీన్ కూడా వస్తుందండి. ఇన్ని సద్గుణాలున్న ఆకే అండి చింత చిగురు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చింతాకు పప్పు అండి. ఇక్కడ నేను చింత చిగురు తీసుకున్నానండి. భయపడకండి. ఈ ఆకును చూసి మాకు ఫ్రెష్గా దొరకదండి. ఈ మాత్రం దొరకడం కూడా చాలా కష్టం అండి. ఫ్రిడ్జ్లో పెట్టిందే మేము వాడుకుంటామండి. అందుకని ఆకు అలా ఉంది. మీకు కనుక ఫ్రెష్గా దొరికినట్లయితే ఇలా లేతగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి వాడండి. చాలా బాగుంటుంది. చాలా పుల్లగా కూడా ఉంటుంది. ఇక్కడ కాడలన్నీ తీసేయండి, పెద్ద పెద్ద కాడలు. అదే విధంగా పెద్ద ఆకును కూడా తీసేయండి. చేతితోటి కూడా నలిపినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ కందిపప్పుతో చేస్తున్నానండి. ఈ చింతాకు కందిపప్పు, పెసరపప్పు ఈ రెండిట్లోనూ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా కందిపప్పును తీసుకొని వాష్ చేసుకోవాలండి బాగా 2-3 సార్లు. ఇలా వాష్ చేసుకున్న దాన్ని మనం ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. పెసరపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి. కందిపప్పు నానబెట్టడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని పప్పు వేసుకొని, ఇది నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి. టమాటా 1, వెల్లుల్లి, ఉల్లిగడ్డ అండి. ఎండుమిర్చి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చింతాకును వేసుకోండి. మనం ఎప్పుడైనా పప్పు చేసుకునేటప్పుడు వెల్లుల్లి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుందండి. పసుపు, నెయ్యి, వాటర్ పోసుకొని ఇలా ఒక 4 కప్పుల వాటర్ పోయండి, సరిపోతుంది. ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. మనకి ఇక్కడ ఒక 3 విజిల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. పప్పు మెత్తగా అవసరం లేదనుకున్నప్పుడు రెండిటితోటి స్టాప్ చేసుకోండి. కొంచెం మెత్తగా కావాలనుకున్నప్పుడు 3 పెట్టుకోండి విజిల్స్. చింతాకు పప్పు ఎండుమిరపకాయలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చితో చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చింతాకు పెసరపప్పులో వేసినట్లయితే పచ్చిమిర్చితో చేయండి. టేస్ట్ పెసరపప్పులో చాలా డిఫరెంట్గా ఉంటుంది. కందిపప్పుతో చేసినప్పుడు మాత్రము ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలను ఇలా వేసుకోకుండా కూడా మిక్సీలో పట్టుకొనైనా రోట్లో దంచుకొనైనా కూడా వేయండి. వెల్లుల్లి, ఉల్లిగడ్డను మాత్రం దంచకండి, వాటిని అదే విధంగా వేయండి. కుక్కర్ మూత ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ విజిల్ తీసి ఓపెన్ చేసి మరీ ఓపెన్ చేయండి ఒకసారి. చూడండి, ఇప్పుడు మన టమాటా, ఎండుమిరపకాయ అంతా పైకి వచ్చింది కదా. వీటన్నిటిని మెత్తగా స్మాష్ చేసుకుందామండి. ఈ పప్పులో మొత్తం అంతా కలిసిపోవాలన్నట్టు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీరు చేసుకునే క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని కలిపేసి మొత్తం స్మాష్ చేసుకోండి. కొద్దిగా నేను కారం వేసుకున్నాను. ఒకవేళ మీ మిర్చీలు బాగా కారం ఉన్నట్లయితే కారం కూడా అవసరం లేదు. ఇంకా ఇక్కడ నేను స్టవ్ మీద అలానే ఉంచానండి. స్టవ్ ఆఫ్ చేసుకోకండి. ఇక్కడ పోపున వేస్తున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి కొద్దిగా వేయాక ఇక్కడ జీలకర్ర పౌడర్ అండి. ఇది మస్ట్ అండి, చాలా బాగుంటుంది. మీరు ఏ పప్పులో వేసినా కూడా పోపున వేసేటప్పుడు. ఇక్కడ కరివేపాకు, పసుపు వేసానండి. ఇంకా అంతే, పోపున అయిపోయిందండి. ఇది దీంట్లోనే కుక్కర్లోనే మన పోపున వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పోపున వేశాక స్టవ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలండి, కంపల్సరీ అండి అది. అలా స్టవ్ మీద పప్పు అనేది మసులుతూ ఉంటే, ఉడుకుతూ ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నట్టు. టమాటా, ఎండుమిర్చి, పప్పు అంతా కూడా ఉడికిపోతుందన్నట్టు. జ్యూసీ లాగా ఉంటుందన్నట్టు. బాగా థిక్నెస్ వస్తుంది జ్యూస్కి. ఇలాంటి పప్పు చాలా బాగుంటుంది. మీరు టమాటా పప్పు చేసేటప్పుడు కూడా ఇలా మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టినట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఇది అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకి కంటే అన్నంలోకి ఈ పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఒకసారి చేసి పెట్టండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.